కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. సిపిఐ గాజువాక శాఖ ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు. గాజువాక హై స్కూల్ కి కుర్చీలు అందజేసిన పూర్వ విద్యార్థులు కేఎన్ఆర్ చట్టి గోపి తదితరులు. ఇక రాష్ట్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్ కి రైతుల మీద ఉన్న మక్కువతో పోలవరం ఎడమ కాలువకి 1700 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని కూటమి నాయకులు తెలియజేశారు. ఇక అప్పటి మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు కొండతాల రామకృష్ణ రైతులను దృష్టిలో పెట్టుకుని 2005లో సుజల స్రవంతికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ బడ్జెట్ లో 600 కోట్లు కేటాయించడం రైతులతో ఎంతో ఆనందాన్ని నింపిందని రామ్కి అన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ ద్వారా 16,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ బడ్జెట్ లో ఉత్తరాంధ్రకి ఎంతో రైతులకు మేలు చేసి కూర్చే విధంగా బడ్జెట్ ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనకాపల్లి నియోజకవర్గం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కూటమి నాయకులందరం కూడా వారికి పాలాభిషేకం చేసే కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. పేద బడుగు బలహీన వర్గాలకు అలాగే రైతన్నలకు అండగా బడ్జెట్ తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఉత్తరాంధ్రకు ఎంతో వనరులు సమకూరేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నరేంద్ర మోడీ గారికి అలాగే మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పోలవరం ఎడమ కాలువకు 1700 కోట్లు కేటాయించడం చాలా ముఖ్యమైన అంశం. ఎంతోమంది రైతన్నలకు అండగా నిలవడానికి రైతన్నలు ఎప్పటి నుండో చూస్తున్న కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా కూటమి తరపున అనకాపల్లి నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు 2005వ సంవత్సరంలో మన ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు సుజల స్రవంతికి శంకుస్థాపన చేసి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ సుజల స్రవంతి కోసం ఎంతో పోరాడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు సుజల స్రవంతికి 600 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరం. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల రైతన్నలకి ఎంతో అండగా ఉండి ఒక పండగ వాతావరణం తెచ్చారు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలా కూడా సహాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు 16,000 కోట్ల రూపాయలు కేటాయించిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు కూడా త్రిమూర్తులు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ జిల్లా గాజువాక జోన్ పరిధి 65వ వార్డు బార్నోజీ తోటలో 10 ఏళ్ల క్రితం నిర్మించిన టిట్కో గృహాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై లబ్ధిదారులు ఆందోళన దిగారు. సిపిఐ గాజువాక శాఖ ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. ఇటీవలే రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన నిధులతో టిట్కో గృహాల్లో సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సొంత ఇళ్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఆశతో ఎదురు చూస్తున్న పేదలు టిట్కో గృహాల రాకతో ఎంతో సంతోషించారని, ఇళ్లైతే లబ్ధిదారులకు కేటాయించారే కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడంలో నెల ఈఎంఐ చెల్లించలేకపోతున్నామన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ అనేక మార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతులు సమర్పించామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వాపోయారు. టిట్కో గృహాలకు వినియోగించేందుకు తెచ్చిన సామాగ్రి మాయమవుతుందని, ఇక్కడ కనీస పర్యవేక్షణ కరువైందని చెప్తున్నారు.
బాబు మీరు బయట ఉండమ్మా, కొద్ది బయట ఇంకా బయట మౌలిక సౌకర్యాలన్నీ కల్పించాలి కల్పించాలి మౌలిక కల్పించాలి కల్పించాలి మౌలిక సౌకర్యాలు కల్పించాలి కల్పించాలి అన్నీ ఇవ్వాలి ఇవ్వాలి ఒక నోటీసు పెట్టాలి. ఆ నోటీసులో డేటా పెట్టాలి, ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరు లబ్ధిదారులు లేరు, ఈ బిల్డింగ్లు ఎవరికి వర్తిస్తుంది అనేది. దీనివల్ల ఏమవుతుందంటే మాఫియా గ్యాంగ్ డూప్లికేట్ పట్టాలు పట్టుకొని ఇంకొక మాఫియాని సృష్టిస్తూ ఉన్నారు. ఇది కొంతమంది స్వార్థ ప్రయోజనాల గురించి చూస్తూ ఉన్నారు. విన్నపం ఒకటేనండి, మేము 2015లోని డీడీలు కట్టాం తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన తర్వాత 2017లో మాకు ఇక్కడే ఈ ప్లేస్లోనే మాకు పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అమ్మ ఎవరైనా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు 50,000 కట్టిన వాళ్ళు ₹1,00,000 ఒకసారి కట్టియాలి, ఇంకో 2 డీడీలు కూడా కట్టియండి అని మిగతా 50,000 కూడా చెల్లించాం బ్యాంకులకి. మున్సిపల్ ఆఫీస్ అదే కమిషనర్ పేరు మీద జీబీఎంసీ కమిషనర్ ఆఫీస్ ద్వారా మేము చెల్లించాం. కానీ చెల్లించేసిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఇల్లులు ఇస్తారు అనుకొని ఇంతవరకు తీసుకొచ్చారు. కనీసం ఆ ప్రభుత్వంలో ఏం చెప్పారంటే మాకు ఆర్పీలు ప్రతిసారి ఉగాదికి ఇస్తామమ్మా, మీకు ఉగాదికి ఇస్తాము, మళ్ళీ ఏమొచ్చో పండగకి ఇస్తాము, ఇదే చెప్పుకొని వచ్చారు. కానీ ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఆ శిథిలాల్లాగా అయిపోయాయండి ఇల్లులు. మీరు ఇక్కడే గమనించండి, ఇల్లులన్నీ శిథిలపైన శిథిలాల్లాగా అయిపోయి ఒకసారి బయటికి బిల్డింగ్ కనిపిస్తున్నాయి కానీ లోపలైతే ఏం లేవండి, మొత్తం శిథిలమైపోయి. మేము ఈ రోజు మీ ₹1,00,000 కట్టామండి ఫస్ట్ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని డీడీలు 4 డీడీలు తీసామండి, 4 డీడీల ప్రకారంగా తీసాం. మళ్ళీ ఇప్పుడు 365,000 మాకు లోన్ ఇచ్చిందండి ప్రభుత్వం. మాకు అప్పుడు ఏం చెప్పారు, మీ ఇల్లు ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో దిగిన తర్వాత ఈఎంఐలు కట్టాలని చెప్పారు. ఇల్లు ఇవ్వలేదండి. ఇప్పుడు మేము సంవత్సరం 2 నెలలు పెట్టి ఇప్పుడు ఈఎంఐలు కడుతున్నామండి. వాళ్ళు కట్టపోతే ఒక్క రోజు కట్టపోయినా మాకు ఇంట్రెస్ట్ చేసేస్తున్నారండి. కట్టాలా, మేము ఇంటద్దే కట్టుకోవాలా, మేము కరెంటు బిల్లే కట్టుకోవాలా, ఇక్కడ ఈఎంఐలే కట్టాలా చెప్పండి సార్ మీరు. ఈ ప్రభుత్వం వచ్చాకనే మమ్మల్ని గుర్తించుకుంటదని, మా ఇల్లులు మాకు స్పందిస్తారని మేము ఎంతో ఆస్తి ఎదురు చూసాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా అప్పుడే 8 మాసాలు అయిపోతుంది కానీ ఈ రోజుకి వచ్చి ఏ స్పందన లేదు. మేమేం చేయాలి చెప్పండి. దయచేసి చాలా మంది ఇప్పుడు 3,65,000 బ్యాంక్ ఒకసారి కట్టేయాలమ్మంటే అప్పో చేసి ఇలాంటి వృద్ధులు చాలా మంది ఇలా ఇల్లు కూడా చాలా మంది కట్టుకున్నారు. ఆ డబ్బులంతా కట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి?
మేము ఎలా చేయాలి? ఈ రోజు ఉన్నిల్లు కూడా శిథిలం చేసేస్తున్నారు. ఆ వర్కులు చేసి మాకు కంప్లీట్ గా డోర్లు, అదే డ్రైనేజ్, వాటర్, కరెంటు మాకు కంప్లీట్ చేసి రోడ్లు చేసి ఇవ్వాలని దయచేసి ఈ ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. ఈ మాట మట్టుకి కంపల్సరిగా చంద్రబాబు నాయుడుకి చేరాలండి. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి టిడ్కో లబ్ధిదారులందరూ కూడా తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నా పేరు కసిరెడ్డి సత్యనారాయణ. నేను గాజువాక నియోజకవర్గ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిని. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి టిడ్కో లబ్ధిదారులందరూ కూడా ఎంత మోసం చేశారంటే, గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఉంది. వీళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాకీ లేరు. వాళ్ళందరూ కూడా దాదాపు కేంద్రం నుంచి వచ్చినటువంటి ₹4 లక్షల ప్రతి వరకు సబ్సిడీ ₹4 లక్షల వీళ్ళకి వచ్చింది సీఎం ఆవాజ్ కింద. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹2,40,000 వీళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా సబ్సిడీ కింద నిర్ణయం చేసింది. దాంతోపాటు ప్రతి లబ్ధిదారుడు కూడా ఇక్కడ బానోజీ తోటలో ఉన్నటువంటి టిడ్కోకి సంబంధించి చెప్తున్నా ఎగ్జాంపుల్, ₹29 కోట్ల వీళ్ళందరూ కూడా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించారు. అలాగే డిపాజిట్ల పేరు మీద 17 కోట్ల వీళ్ళు జమ చేశారు. సబ్సిడీగా వచ్చింది దాదాపు 40 కోట్లు. అంటే దాదాపు 80 కోట్ల చిల్లరే ఇక్కడికి వస్తే, ఇక్కడ పనులు చూస్తే ₹60 కోట్ల, ₹50 కోట్ల వరకు కూడా కాలేదు. ₹50 కోట్ల వరకు అవ్వలేదు. వీళ్ళు డబ్బులు వీళ్ళకి చెల్లించి వీళ్ళు పని చేసుకున్నా ఆ సబ్సిడీ వీళ్ళకి ఇచ్చిన ఈ రోజు రాబడి కల్లా వీళ్ళందరి చేతుల్లో ఇల్లును దాదాపు 10 సంవత్సరాలు కావస్తా ఉంది. 10 సంవత్సరాలు పెట్టి లబ్ధిదారులు రోడ్డు పడేశారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రతి బ్యాంకుకి వీళ్ళు తీసుకున్న అప్పుకి ₹4,000 చెల్లించవలసి వస్తుంది ఇంట్రెస్ట్. ఇది ఎన్నిట్లు కూడా బాధ్యతారహితంగా ప్రభుత్వాలు ఉన్నటువంటి అప్పుని వాళ్ళు ఎన్పీలోకి పోతుందని చెప్పేసి ఈ రోజు ₹102 కోట్ల రిలీజ్ చేసి వాళ్ళు అప్పు నుంచి బయటపడ్డారు బ్యాంకుల నుంచి. కానీ ఇక్కడ ఉన్న లబ్ధిదారుడు ఎవడైతే ₹3,65,000 అప్పు తీసుకున్నారో వీళ్ళు ఎన్పీలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబానికి కానీ బ్యాంకులో రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్ ప్రకారంగా వీళ్ళకి ఎవరికి కూడా అప్పులు ఇవ్వరు పొద్దున. అంటే అప్పు కూడా పుట్టలేనటువంటి స్థాయికి ఈ లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి వీళ్ళందరూ నెట్ రోడ్డున ముంచారు. అది ఎటువంటి పనుల వల్ల రాజకీయాలు లబ్ధి పొందొచ్చు కానీ రాజకీయ ఓట్లతో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు కానీ కనీసమైనటువంటి పేద వర్గానికి అండగా నిలబడేటటువంటి అర్హతకు మాత్రం కోల్పోతారు అనేది దీని మూలంగా చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా వీళ్ళు చెల్లించిన ₹80 కోట్ల మీకు చెల్లించే బాకీ పనులు వీళ్ళకి కానీ ఇమీడియట్లీగా ప్రారంభించకపోతే ఇప్పుడు నిన్న ప్రకటించారు ₹6,000 కోట్ల రిలీజ్ చేశామని. ఈ ₹6,000 కోట్ల ఈ బానోజీ తోట లేదా దయ్యన్ నగర్లో పెద్దగంటేడ వచ్చినటువంటి లబ్ధిదారులకి ఈ రెండిట్లకి సంబంధించిన డబ్బులు ఏదైతే మీ దగ్గర ఉన్నాయో దానికి సంబంధించి వెంటనే పని ప్రారంభించకపోతే వీళ్ళందరూ కూడా ఇల్లు కూడా ధ్వంసం అవుతాయి. వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా వీళ్ళ అర్హత కోల్పోతారు. గాజువాక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల 1990-91లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు, బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింగారావు, టీడీపీ నాయకులు చెట్టి గోపి తదితరులు కలిసి 50 కుర్చీలను స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి విజయ్ ప్రశాంతికి అందజేశారు. సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తరువాత గురువులు దైవసమానులన్నారు. తాము 1990-91లో ఇదే పాఠశాల 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నామన్నారు. తమతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నర్సింగ్, డిజిటల్ ఎక్స్ప్రెస్ యాజమాని బాలకుమార్, ఎస్పీఎల్ కృష్ణారెడ్డి, చట్టి గోపి, నూకరాజు, కృష్ణ, రామకృష్ణ, రామారావు, షకీలా, కృష్ణకుమారి, శైలజ, రజియా బేగం, పల్లా వరలక్ష్మి, లక్ష్మి, జయ, ఉదయ్ భాస్కర్, సుధీర్ కుమార్, మారుతి, శంకర్, మల్లేశ్వరరావు, అనిల్ కుమార్, ఆనందమౌళి మరియు ఉపాధ్యాయులు సిహెచ్ కృష్ణశాస్త్రి, సిహెచ్ బుజ్జి, ఎన్ సుహాసన్, టి అప్పారావు, సిహెచ్ శ్రీదేవి, జె దేముళ్ళు, ఎం రామారావు, జి అప్పలరాజు, భీమారావు, ఎం వసుంధర పాల్గొన్నారు. ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం మీరేనండి. చిన్నప్పుడు గుర్తుండవు, ఇంటర్ దాటే కూడా గుర్తుండవు. ఈ 6th నుంచి 10th క్లాస్ లో ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా ఎన్ని లక్షల మంది ఫ్రెండ్స్ ఉన్నా సరే మేము ఇప్పుడు ఫిక్స్ గా ఉంటాం. ఇప్పుడు అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎంత స్ట్రాంగ్ గా చూడండి సార్. ఈ రోజు మీ స్టూడెంట్స్ మీరు గుర్తు పెట్టకపోయినా ఫ్యూచర్ లో మీ విలువైతే తెలుస్తుంది. వాళ్ళకి చాలా వస్తారు కంపల్సరీగా. ఆ రోజు ఎవరన్నా ఒకసారి చూడండి.
మన గాజువాక హై స్కూల్లో 1990-91లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి మేము ఒక గ్రూప్గా ఉన్నాము. మేమంతా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు విజయప్రసాద్ మేడం గారికి 2 వారాల క్రితమే అడగడం జరిగింది. స్కూల్లో ఏ అవసరం అంటే మేడం గారు మాకు కుర్చీలు ఒక 50 కుర్చీల వరకు అవసరం అని చెప్పారు హెడ్ మాస్టర్ గారు. మేడం గారి సూచన మేరకు ఈరోజు మా బ్యాచ్ అంతా కలిసి గోపి గారు, బాలా గారు, నర్సింగ్ గారు, చాలా మంది ఉన్నారు, కృష్ణారెడ్డి గారు, అందరూ అంతా కలిసి కృష్ణ గారు మేమంతా వచ్చి ఈరోజు హెచ్ఎం గారికి మిగతా మాస్టర్స్కి ఈ 50 కుర్చీలు అందజేయడం జరుగుతుంది. మేము 1990-91లో ఇదే స్కూల్లో చదువుకున్నాం. మా బ్యాచ్లో 150 మంది వరకు ప్రతిరోజు యాక్టివ్గా ఉంటూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మేమంతా వాళ్ళకి వెళ్లి విషయం చెప్పడం, వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మా బ్యాచ్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ వారంలో ఒక ప్రాంతంలో అంతా కూడా పిక్నిక్ లా ఏర్పాటు చేసుకుని అందరూ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని అందరూ కష్టసుఖాలు పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చదువుకున్న రోజులు మళ్ళీ మనం తిరిగి రావు. 6th నుంచి 10th వరకు మేమంతా ఇదే స్కూల్లో చదువుకున్నాం. అప్పుడు మాకు మూర్తి మాస్టర్ గారు, నారాయణమూర్తి మాస్టర్ గారు ఇలా అందరూ కూడా మాకు చాలా చక్కగా ట్యూషన్స్ అవి కూడా చెప్పేవారు. ఇప్పటికీ కూడా మేము గురు పూజోత్సవ రోజు వారి ఇంటికి వెళ్లి వారికి నమస్కారం చేసి ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది. మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే, ఎవరే స్థాయిలో ఉన్నా సరే, మన చదువుకున్న రోజులు మనం గురువుల్ని మర్చిపోకూడదు. మనకి తల్లిదండ్రుల తర్వాత గురువులే మనకి దైవంతో సమానం. ఈ రోజు మేమంతా ప్రయోజకులు అయ్యామంటే దానికి కారణం మా యొక్క గురువులే. చిన్నప్పటి నుంచి మాకు పాఠాలు నేర్పి మేమంతా ప్రయోజకులు కావడానికి విశేషంగా కృషి చేసినందుకు మా గురువులందరికీ పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేడం గారు మీకు ధన్యవాదాలండి మాకు అవకాశం కల్పించినందుకు. దీంతో పాటు స్కూల్లో ఇప్పుడే మాస్టర్ గారు చెప్పారు, ఇక్కడ ఒక పాత బిల్డింగ్ రేకులు పాడైపోయాయి. నెక్స్ట్ టైం మేము నెల రోజుల్లో మళ్ళీ మా బ్యాచ్ తరఫు నుంచి వచ్చి శ్రద్ధకి రేకులు కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. చట్టి గోపి గారు మాట్లాడారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. సిపిఐ గాజువాక శాఖ ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు. గాజువాక హై స్కూల్ కి కుర్చీలు అందజేసిన పూర్వ విద్యార్థులు కేఎన్ఆర్, చట్టి గోపి తదితరులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.